మృణాల్ని ఎప్పటికీ వెనక్కి తిరిగి రాకూడదు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇదిగో ఏసీనండి, మళ్ళీ మీటర్ మీద ఎక్స్ట్రా అడగో కదా. సార్ మీ పేరేంటి సార్? అదిగో ఆటో, పోనీ ఫాస్ట్. చిరునవ్వులు చిరుకోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. పాపు ఏది ఆటో? ఏది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆటోని ఫాలో అవ్వలేకపోతున్నాం. సరే పోనీ ఫాస్ట్. ఈ ఇందిరాగాడేంటి ఇంత టెన్షన్లో ఉన్నాడు? జ్వరం అన్నాడు, పక్కనెవరూ లేరు అన్నాడు, రౌడీలు వెంటేసుకుని తిరుగుతున్నాడు. ఏదో టెన్షన్ పని మీదే ఉన్నట్టున్నాడు. వీడికి తెలియకుండా వీడిని ఫాలో అవ్వాలి. మీ అమ్మకు ఎదురుగాలి వీస్తోంది. ఒకప్పటి దూకుడు ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తోంది. నువ్వేమైనా అనుకో, నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. మీ అమ్మకు అశుభ గడియలు మొదలైనాయి. మీ అమ్మ ఆగడాలకు అడ్డుపడే కారణజన్మురాలు బయలుదేరింది. నీ భార్య కాబోతూ తప్పిపోయింది. ఎలాగైనా ఆమెని మీ అమ్మ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కారణ జన్మురాలేంటి? కోడల్ని చేసుకోవడం ఏంటి? ఏదో అడిగాను కదా అని స్వామీజీ ఏదో నోటుకొచ్చింది చెప్పి వదిలించుకున్నట్లున్నారు. నన్ను కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్లకుండా చేసుకోవాలని అనుకున్నట్లున్నారు. అంతే అయి ఉంటుంది. అదే నిజమైతే అమ్మ కనబట్టం లేదు అన్నది స్వామీజీకి ఎలా తెలుసుంటుంది? నో, తప్పకుండా స్వామీజీకి ఏవో మహిమలున్నాయి. ఆయన మాటల్ని అంత ఈజీగా తీసి పారేయకూడదు. నేను కూడా నీతో అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఆ రోజు అమ్మ నాకేదో చెప్పాలనుకుంది, ఎందుకో ఆగిపోయింది.
అది ఏమై ఉంటుంది? స్వామీజీ చెప్పేదానికి దీనికి ఏదైనా లింక్ ఉందేమో? ఎలా తెలుస్తుంది? ఎవరిని అడిగితే తెలుస్తుంది? చినరాజా వారు మీ మీద దిగులు పెట్టుకున్నట్టున్నారు. ఎస్, ఆ రోజు రాజ్కుమార్ అంకుల్ కూడా అమ్మతోనే వచ్చారు. రాజ్కుమార్ అంకుల్ని అడిగితే తెలుస్తుంది. అంకుల్, రాజ్కుమార్ అంకుల్, అంకుల్, రాజ్కుమార్ అంకుల్, అంకుల్, రాజ్కుమార్ అంకుల్, అంకుల్. చినరాజా వారు వచ్చారా? మేడం వచ్చారా? ఎక్కడ? ఏరి కనపడరే? మేడం, మేడం, చినరాజా వారు, మేడం ఏరి? అది తెలియకే ఈ టెన్షన్ అంతా. ఇంకా తెలియలేదా? మేడం, ఎందుకింత టెన్షన్ పెడుతున్నారు? మీ గురించి పట్టించుకుంటున్నావా లేదా అని పరీక్ష పెడుతున్నారా? కనపడండి మేడం, కనపడండి. అమ్మ ఎక్కడుందో మీకు తెలుసు. మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు. చిన్నరాజా వారు, నాకెలా తెలుస్తుంది? అయినా తెలిస్తే మీకు చెప్పకుండా ఎలా ఉంటాను? నేనడిగేది కూడా అదే. ఎందుకు దాస్తున్నారు? అవ్వ దాయిటమేంటి చిన్నరాజా వారు? మేడం కనపట్లేదని తిండి తిప్పులు మాని దిగులు పెట్టుకుని చేస్తున్నా. నేను నమ్మను. మీకు చెప్పకుండా, మీకు తెలియకుండా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. వామ్మో, ఏదో ఉరిమి ఎక్కడో పడ్డట్టుంది. మీ మీదొట్టు. నిజంగా నాకేం తెలియదు చినరాజా వారు, మీ మీదొట్టు. నన్ను నమ్మండి. సరే సరే, ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను అడగబోయేదానికి దాచుకోకుండా సమాధానం చెప్పండి. అడగండి చినరాజా వారు. వైజాగ్ వెళ్ళి వచ్చిన రోజు అమ్మ నాకేదో శుభవార్త చెప్తానంటూ చెప్పకుండా ఆగిపోయింది. ఏమిటా శుభవార్త? మీకు తెలుసు. చెప్పకపోతే మర్యాదగా ఉండదు. అమ్మను మీరే కిడ్నాప్ చేశారంటూ కంప్లైంట్ ఇస్తాను. వామ్మో, వద్దు చినరాజా వారు, అంత పని చేయకండి. నాకు తెలిసిందంతా చెప్పేస్తాను. అస్సలేమి దాచుకోను. అమ్మతోడు. చెప్పండి. ఆ రోజు అమ్మ చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటి? చెబుతాను, మీరేమీ అనుకోవద్దు. ఆ గుడ్ న్యూస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ముందు మీరు విషయం చెప్పండి. చెప్పటం కాదు, చూపించేస్తా. అమ్మయ్య, ఓ పనే పోద్ది. నాకు ప్రశాంతంగా ఉంటుంది. వచ్చావా తల్లి? చూడండి చినరాజా వారు, ఎవరి అమ్మాయి? ఎవరంటే అదే అదే చినరాజా వారు, మేడం ముచ్చటగా మూడో కోడలుగా చేసుకోవాలనుకుంటున్నా మేడం. అసలు ఏం జరిగిందంటే చెప్పండి. ఆ రోజు నేను మేడం వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక ల్యాండ్ విషయంలో ఒక రియల్ ఎస్టేట్ ఓనర్తో గొడవ అయింది. ఆ గొడవ సెటిల్మెంట్ చేసేటప్పుడే శశిరేఖ మేడం పరిచయం అయింది. మీ ఇష్టం అంకుల్. నా పెళ్లి విషయంలో మీదే ఫైనల్ డెసిషన్. మీరెలా చెప్తే అలా. మృణాలిదేవి గారు, మా శశిరేఖ ఒప్పేసుకున్నట్లే
మీ సంబంధం ఖాయం. ఇంత కథ జరిగిందా? అయితే ఈ అమ్మాయి కారణ జన్మురాలన్నమాట. షాప్ సెలెక్షన్ ఇంత బాగుంది, డ్రెస్ సెలెక్షన్ ఇంకెంత బాగుంటుందో. ఆగిపోయావేంటి? రా. నేనెక్కడికి? ఓ భలే ఉందే. మీటర్ మీద డబ్బులిస్తే ఈ మాత్రం డ్రాపింగ్ ఏ ఆటో వాడైనా చేస్తాడు. రా, నాతో పాటు లోపలికి రా. ఆడాళ్ళతో షాపింగ్ నాకు అలవాట్లేదు. మగాళ్ళతో షాపింగ్ నాకు అలవాటే. ఇదిగో, నువ్వేమీ బిల్లు కట్టక్కర్లేదు. ఇది ఒక్కటి తక్కువ. సూర్య, రౌడీలు నా వెంట పడితే పేడ పోద్ది. చూడు, నేను నీ బాడీ గార్డ్ని కాదు, నీ వెనకాలే తిరగడానికి. నా బాకీ తీర్చే వరకు నువ్వు నా బాడీ గార్డ్వే. నాకేమన్నా అయితే నువ్వే ఇరకాటంలో పడతావు. ఇంకేం ఆలోచించుకో, పద. ఇదేం బ్లాక్ మెయిల్ రా బాబు, నంచుకు తింటుంది. ఒక్క నిమిషం సార్. ఓకే. ఏ అవును చెక్ చేయలేదే? లేడీస్ కాదు సార్, ఓన్లీ జెంట్స్. అంతేలే, మగాళ్ళంటే లోకు అయిపోయింది మీకు. అన్నా, ఆటో ఇదే అన్నా. ఎట్టెళ్ళుంటారా అన్నా? ఓ ఐడియా అన్నా, ఆటో సీట్ లాకపోదాం. సచ్చినట్టు వాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. రే అటు చూడరా. వెదవ ఐడియాలు నువ్వును. మీరు ఎక్కడ చూస్తూ ఉండండి, నేను లోపలికి వెళ్ళి చూసొస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్, చెక్ చేయాలి. ఓకే సార్. చూడు, ఇంకా చూడు. అయిపోయింది సార్, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 minute సార్. ఇటు ఉండదు. రేయ్, చలి పెడుతుందిరా. వదలరా, నీలా లేదురా నా బాడీ చూపించడానికి. చూడు. ఏందన్నా ఇంకా రాలేదు? సార్ నమస్తే సార్. ఎక్కడరా మీ మెంటల్ గాడు? మెంటల్ గాడు ఏమో తెలియదు గాని పాగలగాడు లోపల ఉన్నాడన్నా. ఏందిరా? ఏందన్నా ఏసీపీ ఇక్కడికి వచ్చిండు? ఎక్స్క్యూజ్ మీ సార్, చెక్ చేయాలి. వెళ్ళండి సార్. సూర్య, సూర్య, హలో. అలా దిక్కులు చూసే బదులు సెలక్షన్ లో కాస్త హెల్ప్ చేయొచ్చుగా. ఇంకా అదొక్కటే తక్కువ. త్వరగా కానీ తల్లి, వెళ్దాం. కాస్త ఓపిక ఉండాలి. డ్రెస్సెస్ సెలక్షన్ అంటే ఆషామాషి కాదు, దానికో పద్ధతి ఉంటుంది. ఆహా, అబ్బో.
అద్భుతం, సూపర్ గా ఉంది. వెళ్ళిపోదా? ఆగు, ఏంటో తొందర? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ట్రయల్ రూమ్ ఎక్కడా? అదిగో అక్కడ. థ్యాంక్ యూ. రా. నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? అరే గుడ్న కొడుక, నువ్వు గుద్దేసిన తిడతాడు మెంటల్ అయ్యాల. సూర్య, బాగుంది. ఇదేలా ఉంది? ఏంటి, బాగుందా? బాగుంది. వెళ్దామా? సూర్య, వచ్చావా? అయిందా? వెళ్దామా? లేదు, ఈ జీన్స్ టాప్స్ ట్రై చేయాలి. ఇందాకే డజన్ డ్రెస్సులు తీసుకున్నావు, ఇంకా సరిపోలేదా? నువ్వు బాకీ తీర్చడానికి సంవత్సరం పైగా పడుతుంది కదా, అప్పటి వరకు సరిపోవద్దు? సంవత్సరం దాకా నన్ను వదలవా? పీక్కు తింటున్నావు కదే. సూర్య, నేను ట్రయల్ రూమ్కి వెళ్ళొస్తాను. అందాకే పర్స్ పట్టుకో. ఏం పర్లేదులే, నాకు నమ్మకం ఉంది, పట్టుకో. ఈ బట్టలు ఎవడు కనిపెట్టాడండి బాబోయ్! రే చెత్త నా కొడుకా!
నీకు ఏ డ్రెస్ వేసిన బాగుంటుంది తల్లి, వెళ్దామా? రెండు సంవత్సరాలు సరిపడగా కొన్నావుగా, ఇంకెక్కడికి? నేను కొనుక్కున్నాను, మరి నీకు? నాకెందుకు? నేను కొత్త బట్టలు వేసుకుంటే నువ్వు పాత బట్టల్లో నా పక్కన తిరుగుతావా? కంపు కొట్టదు. నీ పక్క నేనెందుకు తిరుగుతాను? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు ఎప్పుడు చూస్తా? సారీ. ఇట్స్ ఓకే. శశిరేఖ అంటే ఇంద్ర శశిరేఖని వెతికే పనిలోనే ఉన్నాడనమాట. అడ్డుపడకూడదు. వీళ్ళిద్దరూ కలిస్తే కొత్త విషయాలు బయటపడవచ్చు. మృణాలని జాడ తెలియచ్చు. దూరంగా ఉండి అబ్జర్వ్ చేయాలి. ఆగవే! ఎవడే సూర్య?